नमस्कार, मैं हूँ राजशेखर और आप सभी का हार्दिक स्वागत है अपनी हिंदी कक्षा में। आज हम 8वीं कक्षा की हिंदी पाठ्य पुस्तक में से पहला पाठ समझने का प्रयास करेंगे। तो चलिए हम शुरू करते हैं। आज के हमारे पाठ का शीर्षक है हम होंगे कामयाब। कामयाब का अर्थ है सफल, సక్సెస్‌ఫుల్ అంటే సఫలీకృతులు. మేము జీవితంలో సఫలీకృతులం అవుతాము అని కొంతమంది పిల్లలు పాడుతున్నారన్నమాట. यह एक కవితా పాఠ है. ఎలాగైతే 7వ తరగతిలో మీరు కొన్ని కవితలు, పద్యాలు నేర్చుకున్నారు కదా! అలాగే ఇది కూడా ఒక కవితా పాఠం. लेकिन इस कविता की एक विशेषता है. वो क्या है कि यह एक गेय कविता है. गेय कविता का अर्थ क्या होता है? ఏదైనా ఒక కవితని మనము ఒక ట్యూనింగ్ కట్టుకొని పాడుకోదగినదైతే గనక దానిని గేయ కవిత అంటారు. మామూలుగా కవితని మనము లయబద్ధంగా, రాగయుక్తంగా పాడుకుంటాం. కానీ మనం ఒక పాట పాడుకున్నట్లుగా, సినిమా పాటలు పాడినట్లుగా కూడా దీన్ని పాడుకుంటే దానిని గేయ కవిత అని అంటారనమాట. तो इस कविता के बारे में हम आगे चर्चा करेंगे. तो सबसे पहले हम इस कविता के कवि के बारे में जानेंगे. कवि का नाम है శ్రీ గిరిజా కుమార్ మాథుర్ జీ. ఇక్కడ మీరు చిత్రంలో చూస్తున్నారు. कवि యొక్క పేరు శ్రీ గిరిజా కుమార్ माथुर गारू. इनका जन्म हुआ सन 1919 में और उनका निधन का अर्थ है मृत्यु हुई सन 1994 में. 1919వ సంవత్సరంలో జన్మించారు. 1994వ సంవత్సరంలో ఆయన పరమపదించారన్నమాట. उनकी प्रमुख रचना का नाम है मैं वक्त के हूँ सामने. मैं वक्त के हूँ सामने అనే పుస్తకం రాశారు. ఆది అంటే మొదలైనవి ఇంకా ఎన్నో రచనలు రచించారు. उनको సాహిత్య అకాదమీ పురస్కార్ ప్రాప్త హువా. ఆయనకు లభించినటువంటి పురస్కారాలలో సాహిత్య అకాదమీ పురస్కారము ప్రముఖమైన పురస్కారం అన్నమాట. वास्तव में मूल रूप से इस कविता को अंग्रेजी में लिखा गया. इस कविता के मूल कवि रहे श्री చార్లెస్ ఆల్బర్ట్ టిండ్లీ. ఈయన ఇంగ్లీష్లో ఫస్ట్ ఈ కవితను రచించడం జరిగింది. उनका जीवन काल रहा सन 1851 से लेकर सन 1933 तक. 1851 సంవత్సరం నుంచి 1933 సంవత్సరం దాకా ఆయన జీవించడం జరిగింది. उनकी प्रमुख रचना का नाम है न्यू सॉन्ग्स ऑफ पैराडाइज. न्यू सॉन्ग्स ऑफ पैराडाइज అనే పేరుతో ఆయన బుక్ రచించడం జరిగింది. इस कविता के मूल शब्द थे we shall overcome one day. అయితే హిందీలో కూడా ఇంగ్లీష్లో ఉన్నట్లే హిందీలో కూడా పదాలు తీసుకోవడం జరిగింది భావంతో సహా. ట్యూనింగ్ కూడా ఇంగ్లీష్లో ఎలా ట్యూన్ చేశారో హిందీలో కూడా అలాగనే ट्यून చేయడం జరిగిందన్నమాట. तो मैं आप सभी के लिए अभी वह गीत गाकर सुनाऊंगा. आप भी मेरे साथ गाते हुए वह गीत सीख लीजिए. होंगे कामयाब हम होंगे कामयाब एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन. हम चलेंगे साथ साथ डाल हाथों में हाथ, हम चलेंगे साथ साथ एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम चलेंगे साथ साथ एक दिन.
नहीं डर किसी का आज, नहीं डर किसी का आज, नहीं डर किसी का आज के दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, नहीं डर किसी का आज के दिन। होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। हम होंगे कामयाब एक दिन, हम होंगे कामयाब एक दिन। यह गीत इस प्रकार गाया जाता है और अभी हम इस गीत के अर्थ के बारे में जानने का प्रयास करेंगे। तो यहाँ हम पहला पद्य देखेंगे। होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। ఇక్కడ ఈ పోయంలో కామయాబ్ అంటే అర్థం ఏం చెప్పుకున్నాం మనము? కామయాబ్ అంటే సఫలీకృతులు, సఫల్. మేము హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్, మేము ఒక రోజున తప్పకుండా సఫలీకృతులము అవుతాము అని చెప్తున్నాడు. మరి కామయాబ్ విలోమ శబ్దం ఏంటి? సఫల్కి విలోమ శబ్దం అసఫల్, మీరు చెప్పేస్తారు. మరి కామయాబ్కి విలోమ శబ్దం ఏంటి? నా కామయాబ్. कामयाब की विलोम शब्द नाकामयाब। हम एक दिन कामयाब होंगे। मन में है विश्वास, पूरा है विश्वास। మనసులో విశ్వాస్ అంటే ఏంటి? నమ్మకం ఉంది. ఎలా ఉంది నమ్మకం? పూరా. పూరా అంటే ఏంటి? పూర్తిగా. అదే పూరాకి విలోమ శబ్ద అయితే అధూరా. हमारे मन में संपूर्ण विश्वास है कि हम एक दिन कामयाब जरूर होंगे। विश्वास की विलोम शब्द అవిశ్వాస్. ఓకే, ఇక్కడ మనం కవి చెప్తున్నటువంటి మాటలలో ఒక వాక్యం తీసుకుందాం. హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్. ఇది సరైన క్రమంలో లేదు. ఎందుకని? కవితని ఇంకా ప్రభావవంతంగా చేయడం కోసం, భావ ప్రధానమైనదే కదా కవిత అంటే, అందుకని కవి వాక్యాన్ని తీసుకొని చిన్న ప్రయోగం చేస్తాడు. సరైన వాక్యం ఎలా రావాలి? హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్ అంటే మేము అవుతాము సఫలీకృతులము ఒక రోజుకి. దాన్ని సరిచేసి రాస్తే ఏక్ దిన్ హమ్ కామయాబ్ హోంగే లేదా హమ్ ఏక్ దిన్ కామయాబ్ होंगे అని చెప్పొచ్చు అన్నమాట. तो इस कवितांश का भाव हम यहाँ एक बार देखेंगे। कवि कहते हैं कि हमारे मन में संपूर्ण विश्वास है कि हम अपने जीवन में जरूर कामयाब होंगे। अभी हम दूसरा पद्य देखेंगे। इसमें क्या लिखा गया है? होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, होगी శాంతి చారం ఓర్ ఏక్ దిన్. ఇప్పుడు ఈ మొత్తం పోయంలో ఏం చెప్పారు అనేది మీకు తెలిసిపోతుంది. కేవలం ఓర్ అన్న దాని మీనింగ్ తెలిస్తే చాలు మీకు. ఓర్ అంటే ఏంటి? వైపు, తరఫ్. ఇటువైపు అటువైపు అని చెప్తుంటాం చూసారా, దానిని ఓర్ అంటారు. ఔర్ వేరు. ఔర్ అంటే మరియు, ఏ అండి అండ్, మరియు. ఓర్ పూరబ్కి ఓర్ తూర్పు వైపు, పశ్చిమ్కి ఓర్ పడమటి వైపు అని చెప్పేటప్పుడు అంటాం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? చార్ అంటే 4, మీకు తెలుసు. హోగి శాంతి చారో ఓర్ ఏక్ దిన్, ఏదో ఒక రోజున నలువైపులా శాంతి వ్యాపిస్తుంది అంటున్నాడు. శాంతి కా విలోమ శబ్ద క్యా హై? అశాంతి. तो चारों तरफ एक दिन శాంతి हो जाएगी అంటే అర్థం ఏంటి? ఇంకా ఎలాంటి యుద్ధాలు కానీ, గొడవలు కానీ, సమస్యలు కానీ లేకుండా శాంతి నెలకొని ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఏమంటారు? పూరా హే విశ్వాస్, మన్మే పూరా హే విశ్వాస్, మనసు లోపల సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది అన్నమాట. ఇక్కడ ఈ పోయంలో కూడా అంతే. ఈ సెంటెన్స్ చూడండి.
లాస్ట్ సెంటెన్స్ होगी శాంతి चारों ओर एक दिन దీన్ని మనం క్రమంలో రాస్తే ఏమనొచ్చు एक दिन चारों ओर शांति होगी। तो अंत में हम इस कवितांश का भाव देखेंगे। कवि कहते हैं कि हमारे मन में पूरा विश्वास है कि एक दिन चारों ओर शांति होगी। अभी इस पद्य में क्या लिखा है, हम चलेंगे साथ साथ डाल हाथों में हाथ, हम चलेंगे साथ साथ एक दिन, हो मन में है विश्वास, पूरा है विश्वास, हम चलेंगे साथ साथ एक दिन। ఇక్కడ చలేంగే అన్నాడు, చలనా అంటే ఏంటి నడవడం। हम चलेंगे साथ साथ, साथ साथ का अर्थ है मिलजुल कर, కలిసిమెలిసి। మేము ఒకనాడు కలిసిమెలిసి నడుచుకుంటాము। సాత్ సాత్ మిల్కర్ చలేంగే, అందరం కలిసిమెలిసి నడుచుకుంటాం। ఎలాగా డాల్ హాతో మే హాత్, ఇక్కడ పిల్లలు చూసారా చేతిలో చెయ్యేసి నడిచినట్టుగా, వీళ్ళు కూడా పిల్లలు అంటున్నారు మేమందరము చట్టాపట్టాలు వేసుకొని లేదా చేతుల్లో చెయ్యేసుకుని నడుస్తాము। డాల్ అంటే వేయడం, ఇక్కడ చేతిలో చెయ్యడం అంటే అందరూ కలిసిమెలిసి చట్టాపట్టాలు వేసుకొని నడుస్తాము అని చెప్తున్నాడు। हम चलेंगे साथ साथ एक दिन, हो मन में है विश्वास, पूरा है विश्वास, మనసులో నమ్మకం ఉంది, సంపూర్ణమైన నమ్మకం ఉంది। ఏమని हम एक दिन साथ साथ चलेंगे, మేము ఏదో ఒక రోజు తప్పకుండా కలిసిమెలిసి చట్టాపట్టాలు వేసుకొని నడుచుకుంటూ ముందుకెళ్తాము అంటున్నాడు। కాబట్టి ఇక్కడ కూడా ఈ వాక్యం సేమ్ రిపీట్ అయింది చూడండి। हम चलेंगे साथ साथ అంటే हम साथ साथ चलेंगे, वाक्याన్ని క్రమంలో రాసినప్పుడు అలా వస్తుందన్నమాట। तो अभी हम कविता का भाव देखेंगे। कवि कहते हैं कि हमारे मन में पूरा विश्वास है कि हम सब हाथों में हाथ डालकर साथ साथ चलेंगे। अभी हम इस पाठ का अंतिम पद्य देखते हैं। कवि ने कहा, नहीं डर किसी का आज, नहीं डर किसी का आज, नहीं डर किसी का आज के दिन, हो मन में है विश्वास, पूरा है विश्वास, नहीं डर किसी का आज के दिन। आज అంటే ఈ రోజు, हमें आज किसी का भी डर नहीं है, डर का अर्थ है भय, हमें किसी का भी भय नहीं है। ఎందుకు భయం లేదు, क्यों भय नहीं है, क्योंकि हम स्वतंत्र हैं, हम आत्मविश्वास के साथ रहते हैं, भले काम करते हैं, इसलिए डर नहीं है। అంతే కదా, మనము స్వతంత్రంగా ఉన్నాము, ఆత్మవిశ్వాసంతో ఉన్నాము, మంచి పనులు చేస్తున్నాము, కాబట్టి ఎవరంటే భయపడే పని లేదు। అందుకని ఏమంటారు, నహీ డర్ కిసీ కా ఆజ్ కే దిన్, డర్ అంటే భయము, మరి డర్ కా విలోమ శబ్ద క్యా హై, డర్ ఆర్ డర్పోక్, దేనికైనా సరే నిడర్ విలోమ శబ్ద అవుతుంది। డర్పోక్ అంటే పిరికి పంద, భయము డర్, పిరికి పంద డర్పోక్, రెండు సందర్భాల్లోనూ కూడా నిడర్ వాడతారన్నమాట। तो कवि कहते हैं हमें आज के दिन, ఇవాల్టి రోజున ఎవ్వరంటే భయపడవలసిన అవసరం లేదు। ఇక్కడ టెక్స్ట్ బుక్ లో మీకు చిన్న ప్రింటింగ్ ఎర్రర్ ఉంది, ఆజ్ ఏక్ దిన్ అని ఉంది, ఆజ్ కే దిన్ అని సరి చేసుకోండి। ఈ విధంగా మాకు మన్మే పూరా విశ్వాస్ హై, పూర్తి నమ్మకం ఉంది అని చెప్తున్నాడు అన్నమాట। तो अंत में हम इस कवितांश का भी भाव एक बार देख लेते हैं। कवि कहते हैं कि हमें आज किसी का भी डर नहीं है, हमारे मन में पूरा विश्वास है कि हमें आज से किसी से भी डरने की जरूरत नहीं होगी। तो ये रहा हमारा पाठ। तो जाते जाते एक बार हम संपूर्ण कविता का भी सार एक बार देख लेते हैं। कविता का सार, इस कविता के कवि का नाम है श्री गिरिजा कुमार माथुर जी। कवि कहते हैं हमारे मन में संपूर्ण विश्वास है कि हम एक दिन जीवन में जरूर कामयाब होंगे, चारों ओर शांति होगी, हम सब हाथों में हाथ डालकर साथ साथ चलेंगे, हमें आज किसी का भी डर नहीं है, अर्थात हमारे मन में पूरा विश्वास है कि हमें
आज से किसी से भी डरने की जरूरत नहीं होगी। तो ये रहा हमारा पहला पाठ, हम होंगे कामयाब। इस कविता में कवि ने आत्मविश्वास पर बहुत ही जोर दिया है। మనం జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానిని సాధించడం కోసం మనము నిరంతరం కృషి చేయాలి. మీరు ఆ విధంగా నిర్ణయించుకునే ఉండుంటారు. ఒకవేళ ఎవరైనా ఇప్పటి వరకు కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోయినట్లయితే ఈ రోజు నిర్దేశించుకోండి. ఆ దిశగానే ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఎందుకని మనం ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మనం దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మనం మన లక్ష్యాన్ని చేరుకుంటాం. అయితే మన లక్ష్యాలు ఎప్పుడు చిన్న చిన్న లక్ష్యాలు ఉండకూడదు. ఉన్నతమైన లక్ష్యాలు మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగా కృషి చేసి మీరందరూ కూడా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు జీవితాల్లో అని ఆశిస్తూ ఉన్నాను. इसी के साथ मैं एक गृह कार्य भी देना चाहता हूँ। आप जीवन में किस प्रकार से सफल होना चाहते हैं, कामयाब होना चाहते हैं, 5-6 वाक्यों में लिखकर अपने कक्षा अध्यापक को या अपने हिंदी अध्यापक को या माता पिता को दिखाइए और जीवन में वह बनकर दिखाइए सभी को। तो इन्हीं शब्दों के साथ और शुभ भावनाओं के साथ नमस्कार, धन्यवाद।